హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఇదేం బాలేదు ఫెయిడ్ ఫ్రకాసు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, అశుద్ధమైన నోటితో ఏది పడితే అది వాగుతుండే ఫ్రెష్నర్ జోసెఫ్ గాడిని లోపలేసిన సంధి సోషల్ మీడియా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా ఉందని, ఇక ఆడికి మెంటర్గా ఫెయిడ్ ప్రకాష్ వ్యవహరించేవాడు అని ఆ మధ్య మీడియా ముఖంగా ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజే గా ఫ్రెష్నర్ జోసెఫ్ని డైలీ మెంటరింగ్ చేసి ఆడిని బాగా రెచ్చగొట్టేసి హిందూయిజం పైన, హిందూ దేవుళ్ళ పైన, ఇంకా మరీ ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన నోటికొచ్చింది వాగేలా చేసి గా వీడియోస్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టించేవాడని. గిదంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అశాంతి నెలకొనేలా చేయాలనేది వీళ్ళ ప్లాన్ అన్నమాట. ఇక గా ఫ్రెష్నర్ జోసెఫ్ పైన కేసులు పడి ఆడిని లోపలేయగానే ఫెయిడ్ ప్రకాష్ ఆడెవడో నాకు తెలీదు అన్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఆ జోసెఫ్ గాడు లోపల కుక్క ఫాట్లు పడుతూ ఉంటే ఆడికి మెంటర్ అయ్యుండి కించిత్ అయినా బాధ లేకుండా ఎక్కడో రోడ్ల మీద ఇలా డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఫెయిడ్ ప్రకాష్. మరి ఈ ఫెయిడ్ ప్రపంచకంలో అంతే కదా, పేమెంట్లు వస్తున్నంత వరకే ఆ బాండింగ్స్ అన్నీ. ఒక్కసారి ఆయన్ని కట్ అయిపోతే నువ్వెవరో నేనెవరో అన్నమాట. గిప్పుడు ఫెయిడ్ ప్రకాశం తీరు చూస్తూ ఉంటే గదే అనిపిస్తోంది. మామూలుగా ఫ్రెష్నర్ జోసెఫ్ కోసం అంత తప్పించేవాడయ్యుంటే ఈ ఫాటికి బందర్ బ్రిడ్జ్ పక్కన ఆమరణ నిరాహార దీక్షకు దిగేసేవాడు. కానీ అలా కాకుండా ఇంకెక్కడో సిల్లర్ ఇచ్చేసరికి అక్కడ రోడ్ల మీద ఇలా నాట్యం చేస్తూ టాలెంట్ చూపిస్తున్నాడు. సరేలే, గైన్ని ఫెయిడ్ గల్లా డైలీ ఫాట్లు అనుకుందాం. అసలు గీ ఫెయిడ్ ప్రకాశం డ్యాన్సింగ్ వీడియోస్ని జైల్లో ఉన్న ఫ్రెష్నర్ జోసెఫ్కి చూపెడితే ఎంత బాధపడతాడు. ఈడిని నమ్ముకునే నేను రెచ్చిపోయి వాగి ఇప్పుడు ఇక్కడ పుచ్చిపోతా ఉన్నది అని. నిజానికి ఇట్లాంటివి పాకిస్తాన్ వాడికి కూడా హృదయారవింద సమేత విదారక సంఘటనలే అని చెప్పుకోవాలి. అంతెందుకు ఫ్రెష్నర్ జోసెఫ్ నా తమ్ముడు లాంటోడు అని చెప్పుకుంటూ వచ్చిన జడా శ్రావణ్ అంకుల్ కూడా మొన్న దోశ తిరగేసినట్టు ఆడెవడో నాకు అస్సలు తెలీదు అన్నట్టు మీడియా ముఖంగా ఈ అట్టా మాట్లాడాడో అందరం చూసాం. ఏది ఏమైనప్పటికీ ఫ్రెష్నర్ జోసెఫ్ కేస్ చాలా లోతైనదని తెలియవచ్చింది. డైరెక్ట్గా వైసీపీ పార్టీ నేతలతోనే ఫ్రెష్నర్ జోసెఫ్కి లింకింగ్లు ఉన్నాయని పోలీస్ వర్గాల ద్వారా మీడియా చెప్తోంది. మరి అందుకేనేమో జగనన్నయ్య కూడా నేను సైతం ఫ్రెష్నర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కోసం అని తీవ్రంగా ఖండించాడు సోషల్ మీడియాలో. అంబటి రాంబాబు అంకుల్ అయితే ఈ యుగంలో రావణే గెలుస్తాడు, రావణ్ణి గెలిపించుకోవడానికి మనందరం నడుముకు బెల్టులు బిగించుకోవాలి అని వైసీపీ శ్రేణులను తీవ్రంగా ఉద్రేకపరిచాడు కూడా. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. ఇక వైసీపీ అఫీషియల్ అడ్వకేట్ అయిన పొన్నవోలు అంకుల్ కూడా ఫ్రెష్నర్ జోసెఫ్ని ఇంకా ఇరికించడానికి, ఎలాగైనా బయటకు తెప్పించడానికి రంగంలోకి దూకేశాడు అని మొన్న మీడియా ముఖంగా అందరూ చూసిన విషయాన్ని ట్రేడ్ పండితులు గుర్తు చేస్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.